వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం కర్నూలు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది? కర్నూలు హైవే పై వి కావే ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైపోయింది. ఈ సంఘటనలో 20 మంది సజీవ దహనమయ్యారు. సజీవ దహనం అంటే బతికుండగానే పూర్తిగా కాలి బూడిదైపోయారు. దీనికి కారణం ఎవరు? డ్రైవర్ నిర్లక్ష్యమా లేకుంటే ప్రభుత్వ వైఫల్యమా? దీని గురించి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది? ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అసలు ఏం జరిగింది? బస్సులో ప్రయాణించాలంటే వణుకు పుట్టించేలాంటి సంఘటన ఇది. అర్ధరాత్రి సమయంలో కేవలం 10 సెకండ్లలో 20 మంది కాలి బూడిదయ్యారు. ఇటువంటి సంఘటన కర్నూలు హైవేపై జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఎంతో మంది దివాళీ ఫెస్టివల్స్ కి లేదా వెకేషన్స్ కి లేదా ఆఫీస్ వర్క్ మీద బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నారు. 42 మంది ప్రయాణిస్తున్న ఈ బస్సు నుంచి 22 మంది ఎలా బతికి బయటపడ్డారు? ఈ ప్రమాదానికి కారకులు ఎవరు? డ్రైవర్ నిర్లక్ష్యమా లేదా ప్రభుత్వ వైఫల్యమా? ఇవన్నీ తెలుసుకునే ముందు మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామా? 42 మందితో ప్రయాణిస్తున్న వి కావేరీ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. ఈ దారి మార్గం మధ్యలో కర్నూలు హైవే దగ్గర ఒక 2 వీలర్ పల్సర్ బైక్ ను ఢీకొని కాలి బూడిదైంది. పల్సర్ బైక్ ను ఢీకొట్టినప్పుడు పల్సర్ బైక్ బస్సు ముందు భాగంలో ఇరుక్కుపోయి అలానే ఈడ్చుకుంటూ వెళ్తూ నిప్పు రవ్వలు పేచి పెట్రోల్ ట్యాంక్ పేయడం వల్ల ఈ సంఘటన జరిగింది. ఇది తెలుసుకునే లోపు బస్సు యాక్సిడెంట్ అయిన తర్వాత హైడ్రాలిక్ సిస్టమ్ వల్ల డోర్స్ అన్ని లాక్ అయిపోయాయి. సో ముందు భాగంలో ఉన్న 2 డోర్లు లాక్ అయిపోయాయి. ఈ సంఘటన జరిగి కేవలం 15 సెకండ్ల వ్యవధిలోనే పూర్తిగా మంటలు వ్యాపించాయి. ఆ టైంలో పూర్తి నిద్రలో గాఢ నిద్రలో ఉన్నటువంటి ప్యాసింజర్లు చాలా మంది నిద్రపోతున్నారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. ఎంతో మంది దివాళీ ఫెస్టివల్స్ కోసం హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేదా బెంగళూరు నుంచి హైదరాబాద్ చూడడం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేదా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే వాళ్ళు ఉన్నారు. బస్సుల్లో కొన్ని లక్షల మంది ప్రయాణిస్తారు. ఎన్నో ట్రావెల్స్ బస్సులు రోజు ఏడో ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటది. బస్సు పల్టీ కొట్టిందనో, బస్సు ఢీ కొట్టిందనో, బస్సు లారీ ఢీ కొట్టిందనో, బస్సు కాలిపోయిందనో, ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. కానీ ఈ సంఘటన మరీ దారుణం. క్షణిక అంటే నిద్ర కళ్ళు మూచి కళ్ళు తెరిసే లోపల కాలి బూడిదైపోయారు. కళ్ళ ముందే కాలిపోతున్న అస్థి పంజరంలా బయటికి వస్తున్న హెల్ప్ చేయలేని పరిస్థితి. అసలు ఏం జరిగింది? కర్నూలు హైవే మీదకి వచ్చిన తర్వాత ఒక టూ వీలర్ వెహికల్ ని ఢీ కొట్టింది. అలా ఢీ కొట్టినప్పుడు ఈ కావేరీ బస్, ఇవి ఓల్వో బస్సులు కాబట్టి ఇవి హైడ్రాలిక్ తో ఉంటాయి. రన్ మూవింగ్ అయ్యేటప్పుడు కొంచెం ఫ్రంట్ భాగం ముందు కొంచెం హైట్ ఉండేటట్టు ఉంటది, నార్మల్ టైంలో కిందికి ఉంటాయి. అలా ఢీ కొట్టినప్పుడు ఆ బైక్ వచ్చేసి ఆ ముందు భాగంలో టైర్ కిందికి వెళ్ళిపోయి అలా విరుక్కుపోయింది. అది బస్సు డ్రైవరు బ్రేక్ వేశాడో తెలియదు, భయపడి లేకుంటే ముందుకు అంటే వెళ్ళిపోయాడో తెలియదు. అలాగే ఒక 50 మీటర్ల నుంచి 200 మీటర్ల దూరం అలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళింది. అలా డ్రాగ్ చేసుకున్నప్పుడు అలా ఈడ్చుకుంటూ పోయినప్పుడు నిప్పు రవ్వలు లేచాయి రోడ్డు కాబట్టి. సో అప్పుడు పెట్రోల్ లీక్ అయింది. దాంతో మంటలు చెలరేగినాయి. అది పెట్రోల్ ట్యాంక్ దగ్గరలోనే ఉంటుంది, డీజిల్ ట్యాంక్ కూడా అక్కడ దగ్గర ఉంటుంది. విత్ ఇన్ సెకండ్స్ లోనే మంటలు పూర్తిగా వ్యాపించాయి. అవి కొంతమంది మెలకుగా ఉన్న కొంతమంది ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు లోపల అద్దాలు పగలగొడదామని చూశారు. ఎమర్జెన్సీ అక్కడ సుత్తి లేదని చెప్పారు. లైక్ హ్యామర్ లాంటిది ఉంటాయి కదా, అవి కూడా లేదంట. డోర్లు తీద్దామని పోతే అక్కడ డోర్స్ లాక్ అయిపోయాయి. వెనక డోర్లు ఏమో పగలలేదు. అద్దాలు పగలగొడదాం అంటే పగలడం లేదు. డ్రైవర్ ఏమో ఆ ముందు భాగంలో హాఫ్ డోర్ ఓపెన్ అవుతుంది కదా, ఆ డోర్ నుంచి దూకేసి వెళ్ళిపోయాడు అంటున్నారు. కానీ ప్యాసింజర్లకు అసలు ఆ టైంలో ఏదైనా అందరూ నిద్రమత్తులో ఉన్నారు. వాళ్ళు కళ్ళు తెరిచి కళ్ళు మూసే లోపు బస్సు మొత్తం పొగలు అంటుకుపోయాయి. దానికి తోడు ఆ బస్సులో ఒక ప్యాసింజర్ 200 ఫోన్లు, అది అది రియల్మీనో ఏదో ఉంది, అలాంటి ఒక 200 ఫోన్లు ఆ బస్సులో క్యారీ చేస్తుంది. అవి లిథియం బ్యాటరీతో ఉంటాయి. సో ఈ మంటలు ఇంకా వ్యాపించడానికి అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అనుకుంటారు. ఎందుకంటే 200 ఫోన్లు కాలి బూడిదైతున్నప్పుడు బ్యాటరీ ఆటోమేటిక్ గా పగిలిపోతాయి, ఇంకా మంటలు ఎక్కువ చెలరేగుతాయి. అసలు ఇలాంటి జరుగుతున్నప్పుడు కనీసం డ్రైవర్లు కానీ లేదా ముందు సేఫ్టీ ఉండాలి కదా. జర్నీ చేసేటప్పుడు వేలకు వేలు పెట్టి తీసుకెళ్తా ఉంటారు. అసలు బస్సుల్లో వెళ్ళాలంటేనే వణుకు పుడుతున్నాయి ఇలాంటి సంఘటనలు చూసిన. ఈ సంఘటనలో ఒకే ఫ్యామిలీకి చెందిన 4, 2 చిన్నపిల్లలు, ఇలా చాలా మంది చిన్నపిల్లలు నిద్ర లేచేసరికి బూడిదై కనిపించారు. కొందరైతే నెల్లూరు జిల్లా చెందిన 4, అలాగే వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీ అక్కడే కాలి బూడిదైందంట, తన కళ్ళ ముందే బూడిదైందంట. తను తన వైఫ్ వాళ్ళు బయటకు వచ్చారంట. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అసలు ఈ సంఘటన జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి? అసలు ఆ యాక్సిడెంట్ అయినప్పుడు బస్సు అక్కడే ఆపుంటే ఇలాంటి సంఘటన జరిగి ఉండేదా, లేదా అతను యాక్సిడెంట్ అయిన తర్వాత బ్రేక్ వేస్తే ఆ బ్రేక్ వేసినప్పుడు కొంచెం ముందు లాక్కుని వేయడం వల్ల ఇంకా మంటలు చెలరేగాయా? అసలు దీని మీద పోలీసు ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ఈ సంఘటనపై కేవలం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండ్ మన రాష్ట్రపతి గారు, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సో ప్రతి ఒక్కరు ట్విట్టర్ లో వాళ్ళ సంతాపం తెలిపారు, దిగ్భ్రాంతికి గురయ్యారు. బస్సు పూర్తిగా మంటలు అంటుకున్న తర్వాత 21 మంది లేదా 22 మంది ఎలా బయటపడ్డారు? అసలు
సో ఆ మంటలు పూర్తిగా అంటుకున్నప్పుడు బస్ డ్రైవర్ తన కిటికీ రైట్ సైడ్ ఉన్నటువంటి డోర్ నుంచి హాఫ్ ఓపెన్ అవుతుంది కాబట్టి దాని నుంచి బయటికి వెళ్ళాడు. తను బయటికి వెళ్ళి పరారయ్యారంటున్నారు, లేదా తను బయటకు వచ్చి అద్దం బాధపడ్డారంటున్నారు. అక్కడేమో చావు కేకలు వినిపిస్తున్నాయి. అందరూ అంటే ఆ పొగ పూర్తిగా అప్పుడు ఏమైతుందంటే ఒక ఫైర్ గానీ ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు ఖచ్చితంగా పానిక్ అవుతాం. అది కూడా స్లీపర్ బస్సు. నడవలేని పొజిషన్, లేవలేని పొజిషన్, కూర్చోలేని పొజిషన్, పైన కింద 2 ఉంటాయి కాబట్టి అసలు ఎటెళ్ళాలో ఎట్టుకోవాలో పూర్తి చీకటి. అసలే పొగ, భయం, కేకలేస్తా ఉంటారు. అసలు ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్ లో ఎవరో కొందరు బయటకెళ్ళి బయట ఉన్న డోర్ ని లోపల పగలగొట్టేందుకు సేఫ్టీ అక్కడ హ్యామర్ ఉండాలి. ఆ హ్యామర్ కూడా లేదని చెప్పారు. బయటికెళ్ళి అది రాళ్లతో పాల్గొట్టారో దేంతో పాల్గొట్టారో తెలియదు. అలా పాల్గొట్టడం వల్ల ఒక్కొక్కరు కొందరైతే సుగదప్పి పడిపోయారు. ఆ వేడి రాగానే కొందరు లేచి కిటికీలోంచి దూకారు. కొందరైతే నిద్రలోనే ఉన్నారు, గాఢ నిద్రలో ఉన్నారు. మెలకులో ఉన్న వాళ్ళు మాత్రమే బతికి బయటపడ్డారు. వాళ్ళు కూడా తీవ్ర ఆ పొగ పీల్చి ఆ భయంతో, ఎందుకంటే వాళ్ళు వచ్చే టైంకే పూర్తిగా బస్సు మంటలు అడుగులేసుకున్నాయి. బస్సులో ఉన్న వాళ్ళు కాలిపోతున్నారు, ముందోళ్ళు కేకలు వేస్తూ అసలు అది చెప్పలేని పరిస్థితి. ఆ సిచ్యువేషన్ లో ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేరు. మీకు ఎప్పుడైనా ఇటువంటి సంఘటన జరిగింది? ఐ మీన్ యాక్సిడెంట్స్ కానీ లేదా ఏదైనా ఢీ కొట్టడం కానీ, ఇలా ఫైర్ కాకపోయినా కూడా అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ఈ సిచ్యువేషన్ లో మెయిన్ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా అంటారు కానీ ఖచ్చితంగా పానిక్ అవుతాం. ఎందుకంటే నిద్రలో ఉంటాం, మనం మేల్కొని చూస్తూ ఉంటాం, అది జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయము. అసలు నిద్ర లేసరికి అందరు కేకలు వేస్తూ పొగలు అన్ని అటు ఇటు వస్తూ ఉంటాయి. దీనికి మెయిన్ ఏంటంటే ప్రభుత్వాలు స్ట్రిక్ట్ గా ఉండాలి, డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి. మెయిన్ ఈ ట్రావెల్స్ డ్రైవర్లు అంటే నిర్లక్ష్యం. వాళ్ళు అసలు కేర్లెస్ ఉంటారు. తాగి నిద్రపోతా ఉంటారు, నిద్రపోతే డ్రైవ్ చేస్తా ఉంటాడు. ఒక్కొక్కడు 100, 150 కొడతానే ఉంటాడు హారన్లు మూత మోగించుకుంటూ పోటీ మీద. సో ఇవి తప్పిదాలు ఖచ్చితంగా రెండు వైపులా ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా పూర్తిగా సేఫ్టీ అంటే అన్ని కండిషన్స్ కరెక్ట్ గా ఉన్న వెహికల్స్ మాత్రమే అనుమతి ఇవ్వాలి. ఎందుకంటే ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ ట్రావెల్ ఏజెన్సీలో నాట్ ఓన్లీ కావేరి, ఇలా చాలా ట్రావెల్స్ ఉన్నాయి. వందల ట్రావెల్స్, ఎన్నో ట్రావెల్స్ ఉన్నాయి. కొన్ని లక్షల బస్సులు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి బస్ ఎక్కాలంటే ఒక్కొక్కరికి వణుకు పుడతా ఉంది. ఏమైతుందో, ఎప్పుడు కాలిపోతామో, ఎప్పుడు చనిపోతామో, ఎప్పుడు ఏమైతుందో, కనీసం నిద్ర కూడా ప్రశాంతత లేదు. దీనికన్నా ట్రైన్సే ముఖ్యం. ఆ ట్రైన్ లో కూడా ఈ మధ్య ఫైర్ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. బట్ కంపేర్ టు బస్సెస్ ట్రైన్ జర్నీ బెస్ట్ అనిపిస్తుంది జరుగుతున్న సిచ్యువేషన్స్ లో. కనీసం వీళ్ళు సేఫ్టీ ప్రమాణాలు కూడా పాటించడం లేదు. అంటే కనీసం వీళ్ళు చెప్పడం లేదు, ఇక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉంది, ఇలా చేయండి అని. ఎస్పెషల్లీ స్లీపర్ బస్సుల్లో ఏంటంటే ఖచ్చితంగా ఏదైనా ఇన్సిడెంట్ అయితే ఖచ్చితంగా లోపల ఉన్న వాళ్ళందరూ ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. పైన ఉన్నోడు దిగలేడు, కింద ఉన్నోడు పైకి వెళ్ళలేడు. ఆ డోర్లు చాలా చిన్నగా ఉంటాయి ఎగ్జిట్ డోర్లు అవ్వడానికి. సో అది చాలా కష్టం. ఇప్పుడు నార్మల్ సీటింగ్ దాంట్లో అయితే ఖచ్చితంగా డోర్లు కనిపిస్తాయి, నడుస్తాం, పగలగొట్టేస్తాం, వెళ్ళిపోతాం. అది కూడా అర్ధరాత్రి జరిగే సంఘటనలు చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే నిద్రలో ఉంటాం, నిద్రలేసే లోపు మొత్తం పొగలు, చీకటి, మంట, అసలు ఆ గాలి పీల్చలేము. భయంతో సగం మంది అక్కడే పడతారు. కొందరు చిన్నపిల్లలు ఉంటారు. ఎంతో మంది కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు తన గమ్యస్థానం చేరతాం అనుకుంటారు, లేదా వాళ్ళు అనుకున్న ప్లేస్ కి వెళ్తాం. దాన్ని ఇప్పుడు ఎవరైనా చూడడానికి వచ్చారు, బెంగళూరు వెళ్ళడానికి వెళ్తున్నారు, బెంగళూరు ప్లేస్ విజిట్ వీకెండ్స్ కాబట్టి, లేదా ఆఫీస్ ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నారు. సో ఎంతో మంది అంటే వాళ్ళు రేపు పొద్దునే చూడగలం, చేయగలం అనుకుంటారు. కానీ ఎవరికి తెలియదు మృత్యు అలా తీసుకెళ్లిపోతున్నారు నిద్రలోనే. అంతకు ముందే వీళ్ళు జడ్చెలలో తిన్నారంట, ఐ మీన్ డిన్నర్ చేశారంట, బ్రేక్ తీసుకున్నారు, అంతా బానే ఉంది, ఇంకేముంది లేదు 2-3 గంటలు లేదా 4 గంటల్లో వెళ్ళిపోతాం అనుకునే సమయానికి ఇలా జరిగింది. ఇటువంటి సంఘటన మరీ అంటే ఎవరు ఊహించలేని సంఘటన. ఖాళీ బూడిదే. అసలు ఎవరి శవము, అసలు వాళ్ళ అస్థి పంజరాలు బయటపడ్డాయి. ఇప్పుడు వాళ్ళు కనుక్కోవాలంటే డిఎన్ఏ టెస్టులు చేస్తే కానీ తెలియడం లేదు ఆ ప్యాసింజర్లు ఎవరు. అసలు వాళ్ళకి అసలు వాళ్ళ మీద స్కిన్ అనేది లేదు, పూర్తి అస్థి పంజరాలు. మిగతా ఇన్ని చిన్న చిన్న ఎముకలు కూడా ఖాళీ బూడిదైపోయాయి. ఓన్లీ అస్థి పంజరాలు, ఆ పుర్రెలు తప్ప ఏం లేవు. వాటితో ఎలా చేసి ఎలా కనుక్కుంటో తెలియదు. 20 మందిలో 10-12 మంది ఇప్పటి వరకు కనుక్కున్నట్టున్నారు. మిగిలిన వాళ్ళ కోసం ఇంకా చెక్ చేస్తా ఉన్నారు. ఈ సంఘటనపై రేవంత్ రెడ్డి ఇమీడియట్ గా స్పందించాడు, చంద్రబాబు నాయుడు స్పందించాడు, కలెక్టర్లకు, అక్కడ ఎస్పీలకు, ఆ మినిస్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. నరేంద్ర మోడీ కూడా స్పందించి 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పిఎం మోడీ అండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా స్పందించారు ట్విట్టర్ లో. సో ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ఎలా వాటిని ఎదుర్కోవాలి? ఫస్ట్ మనం ట్రావెల్ చేస్తున్నామంటే ముందే ఓకే, ట్రావెల్ చేసేటప్పుడు సేఫ్టీ ఏముంటాయి? ఇప్పుడు మనం ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళు చెప్తారు, ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా ఫ్లైట్ ఎమర్జెన్సీ అయితే ఇక్కడ ఎమర్జెన్సీ గేట్ ఉంటుంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంటుంది అని వాళ్ళు ఒక ఇండికేషన్ అని ఇస్తారు. ఇప్పుడు ఏం ట్రావెల్స్ లో కూడా ఆల్మోస్ట్ ఫ్లైట్ ఛార్జీలో తీసుకుంటారు, స్లీపర్స్ లో కూడా ఏం తక్కువ తీసుకోవడం లేదు. అట్లీస్ట్ వాళ్ళు ఏం చెప్పడం వదిలేసి అక్కడ సేఫ్టీ కోసం ఉన్నది ఫ్రంట్ ఒకటే డోర్ కాకుండా బ్యాక్ కూడా ఒక డోర్ ఉండాలి ఖచ్చితంగా. ఫ్రంట్ ఏమైనా అయితే బ్యాక్ వెళ్ళేదానికి, బ్యాక్ ఏమైతే ఫ్రంట్ వెళ్ళేదానికి ఖచ్చితంగా ఒక డోర్ ఉండాలి. అండ్ ఆల్సో పైన అప్పర్ కూడా ఒకటి ఉండాలి. మనకి ఇప్పుడు ఏసీ వచ్చే దగ్గర ఒక డోర్ అనేది ఉండాలి. ఎమర్జెన్సీ అయింది లోపల ఏమైనా అయితే పైకి వెళ్ళేదానికన్నా ఒకటి ఎమర్జెన్సీ ఉండాలి. ఒక బటన్ వచ్చే ల్యాడర్ వచ్చేటట్టు, ఆ ల్యాడర్ నుంచి పైకి వెళ్ళేటట్టు. పైనుంచి దూకినాక ఏమైనా ప్రాబ్లం లేదు, ప్రాణాలు పోతే కష్టం. ఒక ప్రాణం అంటే ఒక కుటుంబం పూర్తిగా బాధపడుతుందంటే ఆ గ్రామం మొత్తం బాధపడుతుంది. ఆ కుటుంబాన్ని నమ్ముకొని ఎంతో మంది ఉంటారు. ఇప్పుడు ఒక తండ్రి కోల్పోయారు అనుకో, పిల్లలు, వాళ్ళ భార్య లేదా పిల్లలు కోల్పోయాయంటే తల్లిదండ్రులు ఎంత నరకం అనుభవిస్తారో. కానీ ఇటువంటి ఇన్సిడెంట్ల వల్ల మరీ ఘోరం. అసలు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు చివరి చూపు కూడా చూసుకునే స్టేజ్ లో లేదు. అంటే అట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు చాలా దగ్గర. ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటది. ఖచ్చితంగా బస్సులో ప్రయాణించే వాళ్ళు ఖచ్చితంగా సేఫ్టీ ప్రమాణాలు లేదా రేటింగ్ ఖచ్చితంగా మంచిగా ఉన్న బస్సుని బుక్ చేసుకోండి. టికెట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు, అది ప్రాణం కన్నా తక్కువే. ఖచ్చితంగా
మీరు సేఫ్టీ అయితే వాళ్ళు ఎమర్జెన్సీ డోర్లు లేకపోయినా మీరు ఖచ్చితంగా హ్యామర్ లేదా లాంటివి మీరు తీసుకోకపోయినా ఒక బలమైనది ఏదైనా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అది పాసిబుల్ అవ్వదు, బట్ ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు అలర్ట్ గా ఉండండి, గాఢ నిద్రలోకి వెళ్లకుండా. సో పానిక్ అవ్వద్దు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇద్దరు పానిక్ అయ్యారంటే బస్సు మొత్తం పానిక్ అయింది. ఏం కాదు, కూల్ గా ఉండండి, ఇలా వెళ్దామని చెప్పే అనుకో గైడెన్స్ ఇస్తే అట్లీస్ట్ దాంట్లో పోయేదానికన్నా కొంచెం ఎక్కువ మంది బయటికి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే పానిక్ అవుతారో కొందరు పడిపోతారు, కొందరు వెళ్ళలేకపోతారు, భయంగా అక్కడే ఉండిపోతారు. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వాలు, గవర్నమెంట్ గానీ, డ్రైవర్లు గానీ, లేదా ఈ ట్రావెల్ యజమానులు గానీ ఖచ్చితంగా వీటికి సేఫ్టీ గానీ, ఖచ్చితంగా డ్రైవర్లు కూడా నిర్లక్ష్యం వహించకుండా వాళ్ళు మద్యం తాగి లేదా నిద్రపోయి, ఖచ్చితంగా ఇద్దరు డ్రైవర్లు ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా. చాలా మంది నిద్రపోయి డివైడర్లు కొడతారు, ఎక్కడంటే అక్కడ పడేస్తారు. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. ఇంకెప్పుడు ఇలాంటి సంఘటన జరగకూడదని మనం కోరుకుందాం. బట్ బస్సులో ప్రయాణించే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మీకోసం మీ కుటుంబ సభ్యులు వెయిట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.